అభిమానంతో ఆ యొక్క ఉద్యోగాన్ని ధర్మాన్ని భక్తితో అత్యంత శ్రద్ధలతో బాధ్యతతో నిర్వహించి మమ్మల్ని పైకి లాక్కొచ్చాం. దానివల్ల మేము పైకి వచ్చాం. ఖచ్చితంగా చెబుతున్నాను. ఎందుకంటే బ్రహ్మంగారి గుడిలో సేవ చేశాం. నేను కూడా గుడిలో పూజారికి ఉన్నటువంటి సేవ చేశాను. ఉద్యోగం చేసుకుంటూ బాగా చదువైపోగానే ఈ ఉద్యోగం ఎలా వస్తుందో బాగుంటే నమస్కారం పెట్టే బ్రహ్మంగారికి నాకు ఉద్యోగం నాకు ఎవరు తెలియదు, ఏం చేయాలి వెంటనే నాకు దొల్లపూడి ఆదినారాయణ గారు పెరవలి ఆయన మరి మనం చదువుకున్న కొండూరు నాగాచార్య గారు అందరూ మాకు ఏం చెప్పి సలహా చెప్పి ఆయన తప్పని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దొల్లపూడి ఆదినారాయణ గారు నాకు ఉద్యోగం ఇప్పించారు. అసలు నాకు ఉద్యోగం తెలియదు, ఎవరికి తెలియదు. మరి అలాంటి వ్యక్తిని ఆ స్వామి దయ అంటే బ్రహ్మంగారి దయ వల్లే. మేము చదువుకునేప్పుడు పుస్తకాలు లేవు, పుస్తకాలతో టీచర్ కొట్టేవాళ్ళు. మేడూరి నాగేశ్వరరావు గారు ఆయన మాస్టర్ మావాళ్ళు ఆయన పుస్తకాలు ఏమంటే ఇంకా ఎక్కువ కొట్టేవాళ్ళు అండి. ఏమండి మా నాన్నగారు మేము చదువుకునే అన్న పెరవల్ హై స్కూల్లో 6-7 అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఆయన పుస్తకాలు చదువుకునేవాడు. ఏమండి మీరు ఇవ్వండి పుస్తకం ఇస్తే నేను మా నాన్న వచ్చి మీకు ఇస్తానంటే ఇంకా కొట్టారు. అప్పుడు నా కోపం ఎక్కువైపోయి మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి పేదవాళ్ళకి పుస్తకాలు ఇవ్వాలి అనే మాటలు పెట్టుకున్నా. ఎందుకంటే మా పుస్తకాలు లేవు, పుస్తకాలు ఇచ్చేవాళ్ళు లేడు, ఒక పెన్ను కానీ ఒక పుస్తకం కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అన్నాడు. అప్పుడు మనసులో పెట్టుకుని నేను ఉద్యోగం చేరిన తర్వాత నా పిల్లలన్నీ సెటిల్ అయిన తర్వాత అప్పుడు నేను ట్రస్ట్ పెట్టడం చేయించుకోను. ఎందుకంటే ముందు ట్రస్ట్ పెట్టి ఇబ్బంది పడతాం. నేను సెటిల్ అయిపోవాలి. మరి మా వాళ్ళు మరి నాకు తర్వాత నా ఉద్యోగం చేరి 10 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. నాకు కూడా చావలి. నేను తర్వాత పెరవల్ హై స్కూల్కి వచ్చాను, చదువుకున్న ఊర్లో పనిచేశాను. అందువల్ల ఆ పట్టుదల పెట్టి మా పిల్లల్ని ముందు ప్రయోజనం చేసుకోవాలి, తర్వాతే ట్రస్ట్ పెట్టాలి. ఎందుకంటే పిల్లలు ప్రయోజనం కాకుండా ట్రస్ట్ పెడితే ఇప్పుడు ఖర్చు అవుతుంది, రిస్క్ అయిపోతుందని చెప్పి మరి నేను పూర్తిగా బాధ్యత తీసుకుని వాళ్ళ మీద మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మా అమ్మాయిలు ఇప్పుడు ఇండోర్లో ఉంటున్నారు. మరి ఆ అమ్మాయికి 2 అబ్బాయిలు, ఇద్దరు ఉద్యోగం చేసింది. భగవంతుని ఒకటే కోరాను, మా మనల్ని నేను చదివించాను సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్ 9th 10th ఇంటర్ మొత్తం చదివించేవాడిని. ఇక్కడే నా ఇంట్లో లేడు, హాస్టల్ పెట్టి వాడికి ఉద్యోగం వస్తే మంచిగా కొన్నాం. క్యాంపస్లో ఉద్యోగం వచ్చింది, వాడు హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండో వాడు ఏమైనా వస్తావన్నా, నేను రాను తాతయ్య మా అమ్మ దగ్గర ఉంటాన్నాడు. సరే ఉండరన్న. వాడు చదువుకున్నాడు, వాడు క్యాంపస్ అహ్మదాబాద్లో బిడి చదివాడు, వాడికి ఇంటర్వ్యూ వచ్చేసింది, జిందాల్ స్టీల్స్లో ఉద్యోగం వచ్చేసింది. వాడు కూడా బళ్ళారిలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ ఇంజనీర్గా హెల్త్గా. సరే వాళ్ళు అంతా సరే మా అబ్బాయి చదువు పూర్తి అయిపోయింది, వీళ్ళకి ఉద్యోగం ఎలా వస్తుందంటే ఆటోమేటిక్ ఓమేశ్వరం ఉన్నాడు, మనయ్య ఉన్నాడు, ఎంతమంది సహాయం చేస్తారు అనుకున్నా. ఏమనుకోలేదు. వాడి యొక్క స్వయం శక్తితో వాడి కెపాసిటీ వాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు. మరి భార్య కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంది. మరి సినిమాలో చాలా పాటలు రాశాడు. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత 2018లో ఆ పుస్తకం ఆవిష్కరణ చేసాం. ఆ పుస్తకం సరిగ్గా ఈ పుస్తకాన్ని సామాన్యుడు అనే పుస్తకంలో 40 పాటలు రాశాడు. లక్కున్నోడు, ఏటీఎం వర్కింగ్, మిస్ లీలావతి అనే 10 సినిమాల పాటలు రాశాడు. ఇప్పుడు సినిమాలో రాయాలంటే ఉద్యోగం మానేసి తిరగాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, నమస్కారం పెట్టాలి. ఈయన ఆయన లెవెల్లో టీసీఎస్ మేనేజ్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కన వాళ్ళు పై స్థాయిలో కూర్చుంటే కింద స్థాయిలో కూర్చోని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయిలో కూర్చోడానికి ఇష్టపడలేదు. తను కారేసుకు వెళ్తే ఆడికి వెళ్తే వాడు కింద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇక అతను ఉద్యోగం ఈ పాటలు అయితే అనవసరం అనుకున్నాడు. తన ఉద్యోగంలో ఉండి దాని మరి భార్య కూడా ఎంప్లాయ్ కాబట్టి ఆ లెవెల్లోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. మరి హైదరాబాద్ సిటీలో మంచి 1,30,00,000 ఇల్లు కట్టుకున్నారు ఆయన. అలాగే మా అమ్మాయి కూడా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మా కోడలు భగవద్గీతలో గోల్డ్ మెడల్, మా మండలకు భగవద్గీతలో గోల్డ్ మెడల్. అమ్మాయి బాగా నేర్చుకుని మా అమ్మాయి గోల్డ్ మెడల్ కాబట్టి నేర్చుకుని ఆన్లైన్ క్లాసులో దాదాపు రోజుకి 20 మంది చదువుతుంది క్లాసులు. అక్కడి నుంచి మా కోడలు ఏమైనా 10 మంది టీచర్లు పెట్టుకుని ఆమె చెప్పదు, టీచర్లు పెట్టుకుని ఆన్లైన్ క్లాసుల్లో భగవద్గీత నేర్పుతూ ఉంది. దాదాపు వీళ్ళు పాంచజన్యం అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి భగవద్గీతలో స్టేట్లో ఆంధ్ర, తెలంగాణ, మద్రాస్, అమెరికా ఎక్కడే సెలవులోనే వాళ్ళు రోజు క్లాసులు నిర్వహిస్తూ ప్రతి వాళ్ళు భగవద్గీత నేర్చుకోండి, భగవద్గీతే జీవితం అని వాళ్ళకి ప్రచారం చేస్తున్నారు. మరి మేము ముందు కూడా పాంచజన్యం అనే పేరుతో భగవద్గీత నేర్పాలని వాళ్ళ కోరిక. దానాలంటికల్లా గొప్పది అన్నదానం. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నైవ క్షణికా తృప్తికి యావజ్జీవంతి విద్య. అంటే వెళ్ళిపోవాడు 5 నిమిషాలు ముగిచేస్తున్నా. అన్నం క్షణకాలను అరిగిపోతుంది, కానీ మన యొక్క చదువు చెబితే జీవితాంతం మిగిలిపోతుంది. అలా మేము ఎంతమంది పిల్లలు చదువు చెప్పాం. నేను ఇద్దరు టీచర్లు చేశాను ఆ జీవితంలో. మేము వెదురుపల్లిలో శ్రీనివాసరావు అనే కుర్రోడిని, పల్లికోనలో నాగరాజ్ కుమార్ అనే అమ్మాయిని, 2 టీచర్లు అయినారు. వాళ్ళ 1,00,000 రూపాయలు జీతం సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి అన్నం పెట్టాము, చదువు చేయించాము, బట్టలు ఇచ్చాము. మరి వాళ్ళకి బీఎడ్ తెప్పించాను. ఒక అమ్మాయి నేను దుర్గా ప్రసాద్ కూడా తొందర ఇచ్చారు. ఇప్పుడు నేను కొంత ఇచ్చాను, కొంతమంది వాళ్ళు ఇచ్చారు. ఇల్లు ఇచ్చి మొత్తం బీఎడ్ తెగిస్తే నాకు ఉద్యోగం వచ్చింది.
నా తపన అంటే ఏంటంటే మనం కష్టపడడం మన పిల్లలు పైకి రావాలి అనే ఉద్దేశంతో ఎంతమంది పేద పిల్లలకి అత్తోట్ల కానీ పుస్తకాలు బట్టలు ఎంతమంది వాళ్ళు ఇస్తుండేవాళ్ళం మొదటి నుంచి అలవాటు అది. ఎందుకంటే నా చేయి ఎప్పుడు ఇట్లా ఉండాలి నా కోరిక. నేను 2006లోనే 3 లక్షల రూపాయలు బ్యాంకులో వేసి నా సొంత డబ్బులు అప్పుడు 20,000 రూపాయలతో పుస్తకాలు పంచాం 26,000తో. ఇవాళ 3 లక్షలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ 3 లక్షలు దందాలు వస్తున్నాయి. 1,50,000 స్కాలర్షిప్లు, 1,00,000 రూపాయలు పిల్లలకి బట్టలు పుస్తకాలు ఇస్తూ 3 లక్షలు పెట్టిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే దాతల సహకారం. మరి ఈ రోజున మీ అందరూ ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఒకసారి ఇస్తా. పరోపకారాయ ఫలంతి వృక్షాః. చెట్లు ఎందుకు ఇస్తున్నాయి మనకి వృక్షాలు? పరోపకారాయ వహంతి నజ్జిహ. నదులు ఎందుకు ఇస్తున్నాయి నీళ్లు మనకి? పరోపకారాయ దుహంతి గావహ. గోవులు మనకి చక్కని పాలు ఇస్తున్నాయి. మరి అట్లాగే పరోపకారార్థ విధం శరీరం. ఈ శరీరం పరోపకారం కోసం చేయాలి. ముందు కుటుంబాన్ని బాగు చేసుకున్న తర్వాతే పరోపకారం చేయాలి నా కోరిక. అంతేగాని కుటుంబాన్ని మాకు ఇబ్బంది లేకుండా చేసుకోండి చేయకూడదు. అందరూ కుటుంబాన్ని ఎవరికి వచ్చిన తర్వాత మనకి ఎంతమంది చేసినా వాళ్ళ పెన్షన్ వస్తుంది, ఆమె పెన్షన్ వస్తుంది. మా పెన్షన్ గురించి మా అబ్బాయి కానీ మా అమ్మాయి ఎవరు కోరుకోలేదు. నేను ఆనాడే ఇద్దరికి 10 లక్షలు ఇచ్చా. తెలంగాణ ఇల్లు కూడా పెడతాను. చెలో ఇల్లు మాకు తెలంగాణ ఇల్లు వద్దన్నారు. ఇద్దరికి 10 లక్షలు ఇచ్చేసారు. వాళ్ళు కొనుక్కున్నారు హైదరాబాద్లో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి నాకు సమానమే. ఎప్పుడేం చదువుతున్నా ఇద్దరికి సమానంగా ఇస్తా. నాకున్న ఆస్తి అంతే, ఎంత ఉంటే అంత. అలాంటి అభిమానం. ఎందుకంటే అబ్బాయి లేదు అమ్మాయి ఇద్దరు ఒకటే ఈక్వల్. వాళ్ళ అబ్బాయి గొప్ప కాదు, అమ్మాయి తక్కువ కాదు. ఇద్దరు ఒకటి కాదు, రెండు కళ్ళే అనే ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. మరి ఎవరైనా సరే మన పిల్లలకి మనం ఇచ్చుకునే వాళ్ళకి ఇచ్చుకున్నాం కాబట్టి ఇవాళ వీళ్ళు ఎవరు కోరట్లా. నిన్న ఒక ఆయన పార్కులు అడిగాడు నన్ను, ఏమన్నా మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి మేము ఎందుకు ప్రెస్ చేయట్లేదు మిమ్మల్ని? మా ఇద్దరిని అడిగాడు. ప్రసాదరావు గారు అని డాక్టర్ జాస్ సుబ్బారావు గారు మాంగారు. వాళ్ళు ఎప్పుడు అడగరండి మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు సంపాదించే శక్తి ఉంది. పిల్లలుగా సంపాదించుకోకపోతే మన మెడమీ కత్తి పెడతారు రోజు. మా డబ్బులు మాకు ఇవ్వాలి. ఇవాళ పెన్షన్ ఆఫీస్లో చాలామంది పరిస్థితి ఏంటంటే ఏటీఎం కార్డు తీసుకుని పేరెంట్స్కి డబ్బులు ఇవ్వకుండా నీకు ఎంత కావాలి నెలకి 5,000 10,000 తీసుకో మిగతా అయినా వాళ్ళగా వేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగం చేయలేదు కాబట్టి. ఉద్యోగం చేసే పిల్లలు ఉంటే చక్కగా పేరెంట్స్ని పట్టించుకోరు. కాబట్టి ఉద్యోగం వాళ్ళు సంపాదించుకుంటే మనకు ఇబ్బంది లేదు. అందరూ సంపాదించే స్థితిని ఏర్పాటు చేశాం కాబట్టి మా మీద వాళ్ళు ఆధారపడాలి. అందువల్ల ఎవరు ఏ పేరెంట్స్ ఏం కోరుకోవాలి, మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, అయితే మనకు ఆనందం. కాబట్టి ఆ విధంగా మేము ఇష్టపడి మొదట్లో మరి 140 రూపాయలు ఉద్యోగం చేసి ఇవాళ పెన్షన్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం దాదాపు. దానికి కారణం ఏంటంటే మా పెన్షన్ తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఖర్చు పెడతాం ఎంతో అంత దేవుడికి ఎప్పుడు అని ఉద్దేశంతో చేసాము. ఇవాళ 75 ఇందరూ నేను ఎప్పుడు కూడా జనదినం కార్యక్రమం పెట్టుకోలేదు. 75 ఏళ్ళ నుంచి నాకు అసలు తెలియదు, నేను పట్టించుకోలేదు. ఇవాళ కావాలని 75 అవుతుంది చెప్పి ఈనాడు పేపర్లు వేసి బుక్లు అందరూ పేర్లు వేసి ఇవాళ కార్యక్రమం పెడదామని నిర్ణయించింది తప్ప ఎప్పుడు కూడా జన్మదిన కార్యక్రమం చెప్పుకోలేదు. కానీ ఎంతమంది మా ఏమని శ్రీనివాస్ ఉన్నాడు కండక్టర్, మరి వాడు కూడా మా ఇంటికి వచ్చి అడిగాడు, బాబాయ్ మీరు వచ్చి మా పెళ్లి నిర్వహించమని. మరి వచ్చి పెళ్లి నిర్వహించాము. అలాగే మరి ఒక మాట చెప్పి ఇస్తాను ఒక నిమిషంలో. ఇక అస్థిరం జీవనంలోకే అస్థిరం ధన యవ్వనం, అస్థిరం దారాపుత్రాది ధర్మకీర్తి ద్వయం స్థిరం. అస్థిరం జీవనంలోకి మనం 70 ఏళ్ళు దాటిన వాళ్ళం, ఎన్నాళ్ళు ఉంటాం ఎవరు తెలియదు. అస్థిరం ధన యవ్వనం, ధనం కానీ వయసు కానీ తెలియదు, ఉండదు శాస్త్రంగా. అస్థిరం దారాపుత్రాది, భార్య కానీ పుత్రులు కానీ ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. స్థిరం కాదు, స్థిరంగా ఉండేది ధర్మ కీర్తి ద్వయం స్థిరం. నువ్వు చేసిన దాన ధర్మాలే స్థిరంగా ఉంటాయి. అదే ధర్మ ఉద్దేశంతోనే ఒక్క పాయింట్తోనే నేను దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు చాలా డబ్బు ఖర్చు పెట్టున్నాము, పెడతాం కూడా. ఇక కాబట్టి భగవంతుడి యొక్క బ్రహ్మంగారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటూ ఆ స్వామి మా శ్వాస ధ్యాస ఆశ. ఈ యొక్క ఆలోచన ఏంటంటే పిరమిడ్ కట్టించాలని కోరిక కలిగింది. వెంటనే 2017లో ఆమె పుట్టినరోజు 11 ఆగస్టు 11 ఆమె పుట్టినరోజు. మా అబ్బాయి కూడా జనవరి 11 పుట్టినరోజు. అందులో ఆమె పేరుతో ఆ రోజున ఆ ధ్యానం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ధ్యానం మందిని కట్టించాము. మరి దీంట్లో ప్రతి నెల పౌర్ణమికి 30 మంది వస్తారు. చాలామంది తెలుసు. వాళ్ళ పౌర్ణమి ఇందులో ధ్యానం పెంచేవాళ్ళు లేరు, 2-3. కాబట్టి ధ్యానం చాలా గొప్పది. ధ్యానం చేస్తే మంచి ఆరోగ్యం, సర్వరోగ నివారణ. ధ్యానం గంట చేసుకోండి ఎవరికైనా ఇంటి దగ్గర. మీరు ధ్యానం గారు ఆలోచుకున్నట్టయితే ప్రతి పౌర్ణమికి మేము కూడా నిర్వహిస్తాం. ఇక్కడ మీరు వచ్చేటైతే మీరు కూడా ఆనందంగా స్వీకరిస్తాము. మరి ఈ కార్యక్రమం ఇచ్చేస్తుంది మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాశీస్సులు. జై హింద్, జై హింద్.